Hi guys, what's up? Good evening. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog guys. Yes, అనంతపూర్కి వచ్చేసాం మనము. నేను వచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 4 days అట్లయింది. బెంగళూరులో అమ్మ నేను ఒక 1 week ఉన్నాం అనమాట. 1 weekలో కొన్ని వర్క్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఫినిష్ చేసేసుకున్నాము. ఎస్పెషలీ బేబీకి హాస్పిటల్ బ్యాగ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కొంచెం షాపింగ్ చేయడం అదంతా కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ నా కోసం నేను ఇంకా కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ వెళ్తే డైరెక్ట్గా డెలివరీకి వెళ్తాను కదా, అప్పుడు కొన్ని రోజులు ముందే వెళ్ళి తీసేసుకుంటే బెటర్ అనుకున్నాను. అండ్ డాక్టర్ని కూడా అడిగాను అనమాట, ఇట్లా ట్రావెల్ ఓకేనా అంటే ఫెస్టివల్కి వెళ్తున్నారా అని అడిగింది. సో ఎట్లనో దీపావళి ఉంది కదా అంటే, సరే దీపావళి తర్వాత మీరు మంత్ ఎండ్కి వచ్చేసినా మీ డ్యూ డేట్కి ఇంకా టైం ఉంటుంది కాబట్టి సరిపోతుంది, ఒకేసారి ఫెస్టివల్ అంతా ఫ్యామిలీతో మంచిగా సెలబ్రేట్ చేసుకొని రండి అని చెప్పారనమాట. సో ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఆ 1 weekలో అనుకున్న వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ మీరు చూస్తే నా గ్రోత్ స్కాన్ కూడా మొన్న పెట్టాను కదా వీడియో, సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. సో టచ్ వుడ్ అన్నీ బాగున్నాయి. ప్రస్తుతానికి ఐఎమ్ ఇన్ మై 32nd week. కంప్లీట్ కూడా అయిపోతుంది. మోస్ట్లీ మీరు చూసేపాటికి నా 32nd week ప్రెగ్నెన్సీ జర్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. వెరీ క్లోజ్, ఇంకా డ్యూ డేట్కి మనము ఫ్యూ వీక్స్ దూరంలోనే ఉన్నామన్నమాట. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ సూపర్ నర్వస్, అన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ ఇంకా ఆబ్వియస్లీ ఉంటాయి కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పెద్దగా వ్లాగ్ ఏం చేయలేదు, ఐఎమ్ జస్ట్ రెస్టింగ్ అనమాట. నాకు కొంచెం ఏవైతే ఇదేంటి వర్క్స్ అవి చిన్న ఉంటాయి కదా, డెడ్ లైన్స్, అవన్నీ ఫినిష్ చేసుకుంటున్నాను. ఓపిక ఉన్నప్పుడు వ్లాగ్ చేస్తున్నాను. మినీ వ్లాగ్స్ అయితే తీసే ఎన్ని రోజులు అయిందే ఫీలింగ్ వస్తుంది. ఐఎమ్ కంప్లీట్లీ రెస్టింగ్. ఇంకా లాస్ట్ ఫ్యూ వీక్స్ ఉంది, మంచిగా రెస్ట్ చేద్దాము అని చెప్పేసి. సో యా అవన్నమాట అప్డేట్స్. ప్రస్తుతానికైతే ఇప్పుడు కిందికి వెళ్దాం. మా మమ్మీ పాపం ఈరోజు బట్టలన్నీ వాష్ చేయించింది గైస్. చేయించిన తర్వాత ఆఫ్టర్నూన్ సడన్గా వర్షం పడినట్టుంది. సో కిందికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇంట్లో ఆల్మోస్ట్ మేము వచ్చినప్పటి నుండి ఎక్కడ చూసినా బట్టలే ఉన్నాయి. ఇక్కడ మొత్తం బేబీ క్లాత్స్ అన్నీ వాష్ చేయించి పెట్టినాము. బేబీ క్లాత్స్కే ఐ థింక్ 2 days పట్టింది. వెదర్ అంతా కొంచెం వర్షం పడుతూ ఉంటుంది. వర్షం పడేది మరి కంటిన్యూస్గా కూడా పడదు, సగం పడుతుంది సగం పడదు. ఈరోజు అయితే మొత్తం బట్టలు అవి ఆరిపోయేటివి గైస్, పైన వేసిండేటివి కరెక్ట్గా 10 నిమిషాల ముందు తీద్దామని అడుగు పెట్టినా హాయ్ మమ్మీ వర్షం పడింది, తుంపరు పడి కరెక్ట్గా వర్షం బట్టలు నానేంత వర్షం వచ్చింది. అవును, బట్టలు నాన్న, అందుకే ఇంకా పైన మొత్తం వేసేసింది. ఇంకేం కొంచెమే నాన్నాయి, అందుకనే ఇంకా ఫ్యాన్ వేసి పైన వేసేసినాను. ఏం చేయాలి, ఇంక ఉండింటే ఇప్పుడు మొత్తం తడిసిపోయిండు. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చినాయి వాటర్, అసలు చాలానే పడతానే కదా, పడతానే ఉంది. బేబీ ఫస్ట్ వస్తానే వాష్ చేయించేసింది, బెడ్షీట్స్ అన్ని కూడా, అవేం నానలేదు. సో బట్ 2 రోజులు పట్టింది గైస్ ఆరేకి. ఎండ లేదు ఎక్కువ, ఎండ లేదు, అది కాక ఎక్కువ అన్ని మందం ఉన్నాయి. వింటర్ క్లోత్స్ అన్ని తీసుకున్నాము. సమ్మర్ క్లోత్స్ కూడా ఉన్నాయి, సరిపోతాయి. దాంట్లోకి వింటర్ క్లోత్స్ లోపలలోనే మళ్ళీ స్లీవ్లెస్ లాగా వచ్చినాయి, 2 వేయచ్చు. సో ప్రస్తుతానికి నేను దానికి కావాల్సిన ప్యాకింగ్ క్యూబ్స్ అన్ని ఆర్డర్ పెట్టినా, ఓపెన్ చేస్తాను. అందులో వాళ్ళు మమ్మీ పూజ చేస్తాదంట. పూజ చేస్తామని. ఆ బ్యాగా సరిపోతుందా? ఇది బ్యాగ్ అదే, ఇది సరిపోతుందిలే. కానీ ఇది 4 wheel కాదు, 2 wheels పని చేస్తాయి. లాక్పోయేకి కొంచెం ఇబ్బంది, ఓపెన్ చేయలేదు. ఈ ప్యాకింగ్ క్యూబ్స్లో అన్ని నీట్గా ప్యాక్ చేస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక్కొక్క సెట్లో ఐ థింక్ అరౌండ్ 6 to 8 అట్లా వస్తాయి. కాకపోతే మీకు అన్నీ ఒకటే సైజెస్లో ప్యాకింగ్ క్యూబ్స్ కావాలనుకుంటే ఆప్షన్ వేరే ఉంటుంది. నేను బేజ్ కలర్వి ఒక్కొక్క సైజ్ పెట్టాను, సో దట్ మార్నింగ్ డ్రెస్సెస్ నైట్వి వేసుకోవడానికి అండ్ కొన్ని ఫోటోషూట్ అట్లా చేయించినప్పుడు ఏదైనా కొంచెం బ్రైట్ కలర్ డ్రెస్సెస్ అన్ని పక్కన పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి అని చెప్పేసి. సో ప్యాక్ ఆఫ్ 2 తెప్పించాను అనమాట. ఒక సెట్ నాకు, ఇంకొక సెట్ బేబీకి ఉంటుంది కదా అని చెప్పి. వీటిని
కూడా నేను వీలైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో మనం దీపావళి టైంలో ఉన్నాం కాబట్టి బ్యాక్గ్రౌండ్లో కొంచెం క్రాకర్ సౌండ్ వస్తూ ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇక్కడ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో మేము ఏం చేసామంటే ఫస్ట్ సైజెస్ ఉంటాయి కదా, సైజెస్ వైజ్ ప్రతి సెట్ సెగ్రిగేట్ చేసి పెట్టామన్నమాట. అంటే మోస్ట్లీ వింటర్ బేబీ కాబట్టి కొంచెం ఫుల్ స్లీవ్స్ ఉండే డ్రెస్సెస్ తీసుకున్నాము. అండ్ దాంతోపాటు కంప్లీట్ సెట్ అనమాట. ఏది తీసుకున్నా పైన క్యూట్ టీషర్ట్తో పాటు కింద బాటమ్స్ కూడా తీసేసుకున్నాము ఒకేసారి. ఒకవేళ వేడిగా ఉన్నప్పుడు అయితే మనం బాటమ్స్ తీసేయచ్చు, కొంచెం చలి పెట్టేటప్పుడు అయితే బాటమ్స్ కూడా విత్ సెట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఇవన్నీ మమ్మీ ఆల్రెడీ నీట్గా క్లీన్ చేపించి వాష్ చేపించి, ఐరన్ కూడా కొన్ని అయినాయి, ఇంకొన్ని ఐరన్ కాలేదన్నమాట. ఎందుకంటే మరీ చిన్నగా ఉన్నాయి కదా, ఐరన్ చేసేకి రారు కాదు అని చెప్పారు. సో అందుకని చెప్పేసి మమ్మీని నీట్గా ఫోల్డ్ చేసి మడతేసి పెట్టేసినారు. సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకుంటున్నాం అనమాట. అమ్మాయి బట్టలు కొన్ని పెట్టుకుంటున్నాము, అబ్బాయి బట్టలు కొన్ని పెట్టుకుంటున్నాము. ఫస్ట్ అయితే చాలా చిన్నగా ఉండే దాని దగ్గర నుండి స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంకొకటి అప్ టు 3 months వరకు ఫిట్ అయ్యేలాగా కూడా కొంచెం పెద్దగా పెట్టుకుంటున్నాం. ఎందుకంటే బేబీ ఒకవేళ కొంచెం వెయిట్ ఉన్నా కూడా మనకు మేనేజ్ చేసుకోవడానికి, మరీ చిన్న ఒకవేళ పట్టకపోతే ఏం చేయాలి అని చెప్పేసి చిన్నవి, చాలా చిన్నవి ప్లస్ దాంతోపాటు పెద్దవి కొంచెం పెద్ద సైజు కూడా పెట్టేసుకుంటే మన దగ్గర 2 ఉన్నట్టు ఉంటాయి కదా అని చెప్పేసి ఐ థింక్ అరౌండ్ ఒక 10 pairs అట్లా ప్యాక్ చేసుకున్న, కొంచెం ఎక్కువే ప్యాక్ చేసుకున్నాంలేండి. సో దట్ మార్చడానికి ఫొటోస్కి అంత బాగుంటాయని చెప్పేసి. ఎంతైనా ఫస్ట్ టైం మామ్ కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఐ నో ఐ హ్యావ్ డెఫినెట్లీ ఓవర్ ప్యాక్డ్ అని చెప్పేసి, బట్ ఇట్స్ ఓకే. తక్కువ రావడం కంటే కొంచెం ఎక్కువ ఉంటేనే బెటర్ అనిపించింది అనమాట. అండ్ దాంతోపాటు ఈ మిటన్స్ అవన్నీ వస్తాయి కదా, సో మిటన్స్ బేబీవి హ్యాట్ వేసుకోవడానికి అండ్ దాంతోపాటు మ్యాచింగ్ ఉండే బట్టలు కొన్ని, సో అవన్నీ కూడా పెట్టేస్తున్నాం ఇక్కడ. ఇవి లంగూట్స్ అంటారు కదా, సో అవి మిటన్స్ అండ్ సాక్స్, హ్యాట్, సో ఇవన్నీ యాక్సెసరీస్ టైప్లో ఏమేమి ఉంటాయో అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకుంటున్నాము. అండ్ దాంతోపాటు బర్బ్ క్లాత్స్ వస్తాయి కదా, బర్బ్ క్లాత్స్, వాష్ క్లాత్స్ ఉంటాయి అండ్ డ్రై షీట్స్, ఇవన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టేసామన్నమాట. అండ్ బేబీ ర్యాప్ చేస్తారు కదా స్వెడల్, సో అది, టవల్స్ అండ్ బ్లాంకెట్స్ వస్తాయి కదా, సో ఆ బ్లాంకెట్స్ అవన్నీ ఒక దాంట్లో సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాము. సో ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో ఉంటే మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత తీయడానికి అంతా కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి. బ్లాంకెట్ కూడా ఏంటంటే 3 layer ఒకటి ఉంది అండ్ అలాగే 6 layer ఒకటి ఉంది. సో మనకు అక్కడ నర్స్ ఏది అడిగితే అది ఇవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి 2 పెట్టుకుంటున్నాము. అన్నీ మోస్ట్లీ కాటన్వే తీసుకున్నాము, ఎందుకంటే మనకు కాటన్వి ప్రిఫరబుల్ అని చెప్పారనమాట. అండ్ డైపర్ సజెషన్ కూడా చాలామంది లాస్ట్ వీడియోలో ఇచ్చారు, ఈ బ్రాండ్ చాలా బాగుంటాయి అని చెప్పేసి. సో డెఫినెట్లీ నేను అవి కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటాను. అండ్ ఫస్ట్ క్రైది యాప్ కూడా చాలామంది డౌన్లోడ్ చేసుకోమని చెప్పారనమాట. సో అది కూడా నేను డెఫినెట్లీ డౌన్లోడ్ చేసుకుంటాను. ఒకవేళ బేబీ దాంట్లో నాకు ఏమైనా లింక్స్ దొరికితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఎందుకంటే వీటిలో ఏవి నాకు ఎంత యూజ్ అవుతాయో, లేదంటే ఏవి క్వాలిటీ చాలా బాగుంటాయో నాకు కూడా అంత తెలియదు. తెలియదు కదా నాకు, నేను ఎప్పుడు ట్రై కూడా, బేబీస్ అన్న ఇంతకుముందు ఎవరైనా నాకంటే పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకి ఉండేవాళ్ళు. సో నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి దగ్గర నుండి, సో నేను యూస్ చేసి బేబీకి ఏది బాగా సెట్ అయిందో నేను ఫ్యూచర్లో డెఫినెట్గా చెప్తానమాట. సో మొత్తానికి ఇట్లా హడావిడిగా కొంచెం ప్యాకింగ్ అంతా చేసేస్తున్నాం. నా వరకు వస్తే నేను ఇంకా ఏం ప్యాకింగ్ చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ ఫీడింగ్ పంప్స్ అవన్నీ ఉంటాయి కదా, సో నేనేమనుకున్నానంటే వేరియబుల్ ఒక సెట్ తీసుకోవాలి, దాంతోపాటు ఎలక్ట్రికల్ ఒక సెట్ తీసుకుందాము అనుకుంటున్నాను. సో దట్ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా నీడ్ అయితే నేను పెట్టుకోవడానికి అంతా చాలా బాగుంటుంది అని చెప్పేసి. అండ్ బేబీకి అయితే నెయిల్ కటర్ వస్తుంది కదా, సో కొంచెం ఫైలింగ్ అదంతా బేబీకి నెయిల్స్ త్వరగా పెరుగుతాయని విన్నాను. సో దానికోసం అని చెప్పేసి నెయిల్ ఫైలర్, అలాగే ఒకటి సోప్ బాక్స్, మా మమ్మీ పౌడర్ బాక్స్లు అన్నీ తీసుకుంది. మా మమ్మీ ఏమంటుందంటే మీకు కూడా ఇవే పౌడర్ బాక్స్లే, ఇప్పుడు బేబీకి కూడా ఇవే పౌడర్ బాక్స్లే, డిజైన్ ఏం మారలేదా అని అడుగుతోంది. సో ఇవన్నీ తీసి పెట్టుకుంటున్నాం.
ప్యాకింగ్ ఫినిష్ అయిపోయింది. ఏమేమి పెట్టినావు మమ్మీ? ఇంట్లో మార్నింగ్ ఒక సెట్, నైట్ ఒక సెట్ డ్రెస్సులు పెట్టినాము. ఆ, మధ్యాహ్నానికి ఒకటి, మూడు సెట్లు. ఇవన్నీ టవాళ్ళు ర్యాప్ చేస్తారు బాబుకి. అవి ఆ, ఇవి సోప్ బాక్సులు, ఇవి ఇది నెయిల్ ఫైలర్, ఇవి పెట్టినాము. వాటర్ వైప్స్. మా మమ్మీకి గుర్తుండాలని చెప్పేసాను మళ్ళీ. ఎందుకు గుర్తుండవు? అన్ని చూస్తానే ప్యాకింగ్ చేసినాం కదా, గుర్తుంటాయి. కిందవి నైట్ క్లోత్స్ కదా, కిందవి నైట్వి, నైట్వి. ఇవన్నీ వాష్ క్లోత్స్. ఇవన్నీ ఇవి టవాళ్ళు, ఇవన్నీ టవల్స్, వాష్ క్లోత్స్. దీని కింద మళ్ళీ డే క్లోత్స్. ఇవన్నీ టవాళ్ళు, నాప్కిన్స్ ర్యాప్ చేస్తారా బేబీకి. అవి ఇవి నెక్ పిల్లో. ఇవన్నీ ఇవి అంటారే, ఏమంటారు? లంగోట్స్. లంగోట్స్. అవి ఇవి చేతలకే సెట్వి. మిటన్స్, సాక్స్ లో అవన్నీ దీంట్లో పెట్టింది. దీంట్లో మార్నింగ్ వేసేట అనమాట. మార్నింగ్ వాళ్ళు షూట్ చేస్తామన్నారు కదా, ఫోటోషూట్. అవి దానికి డ్రెస్సులు మార్నింగ్ వేసేకి ఇవి. అవును. ఇవి మధ్యాహ్నం వేసేకి, ఈవినింగ్ వేసేకి డ్రెస్సులు. అవును, అంతే అంతే. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి. డైపర్స్. ఓకే. ఇంకా బేబీవి ఇంకా పెట్టాలి. ఇంకా మనము బాబాయ్ దగ్గర తెచ్చేది పెట్టాలి. కరెక్ట్. మాయిశ్చరైజర్స్, బేబీ ఆయిల్ అవన్నీ పెట్టాలి. అంతే. లేదు, ఇంకా మర్చిపోలే. ఇంకా గుర్తొస్తే గుర్తొచ్చినా ఇంకా హాస్పిటల్ కింద తీసుకోవాలి రెడీ. ఏమన్నా మర్చిపోతే అంతే. ఆల్మోస్ట్ అన్ని పెట్టినాము. ఇంకా బాబాయ్ దగ్గర ఒకటి తీసుకొని పెట్టాం. ఆ ఒకటే తీసుకుంటే ఇటు సరిపోతుంది ప్లేస్. ఇంకా అంతే, రెడీ వేసేసేది. బట్టలు సర్దేది అయిపోయింది. ఉగ్గాని చేసుకుంటాను మా ఇద్దరికి. అవును, నైట్ కుగ్గాని బాగుంటుంది. అజిత్ మ్యాగీ చేసుకున్నాడు గైస్. మ్యాగీ చేసుకొని డాడీ పెళ్ళి పోయినాడు. ఇంకా మేమిద్దరమే. అందుకని వేడి వేడి ఉగ్గాని. మన రాయలకి టిఫిన్లు అంటేనే ఇష్టము. అవును, ఉగ్గాని చేస్తాను. నాకు డిన్నర్, లంచ్ హెవీగా చేయాలనిపించదు. బ్రేక్ఫాస్ట్ లో అయితే ఏవైనా తింటాను. రాయలసీమ స్పెషల్ గైస్ ఉగ్గాని. మీ సైడ్ చేసుకుంటారా? స్ప్రింగ్ బిర్యానీ అంటారు కదా, అదే. బొరుగులు వేసి చేస్తారు గైస్. అవును, ఇప్పుడు ఇంకా బెటర్. కొన్ని దగ్గర దొరుకుతానేమో. మనం చూడాలమ్మా ఒకసారి. నేను ఇప్పుడు కూడా ఇక్కడ నుండే కదా తీసుకుపోయేది. చాలా మంది ఇంకా సంచులు ఎత్తపోతాండ్రు, ఎక్కువ రోజులు ఉంటారు కదా రాకుండా. అవును, వాళ్ళు. ఈజీ రెసిపీ. ఏమేమి వేసినావు మమ్మీ? పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, ఓకే, గార్లిక్, పసుపు, ఉప్పు, మళ్ళీ పప్పుల పొడి జల్లల పైన. అంతే, ఈజీ ప్రాసెస్. అవి నానబెట్టుకోవాలి బొరుగులు. 10 minutes అయిపోతుంది అనుకుంటా కదా, 10-15 minutes అంతే. అన్ని రెడీగా ఉంటే 10 minutes లేట్ అవుతుంది. మమ్మీ పొద్దున పూరి సాగు చేద్దామని చెప్పి అవి కట్ చేసుకొని పెట్టుకుంది. మధ్యాహ్నం కరెక్ట్. పూరి సాగు చేద్దామని పెట్టింటే ఇంకా కర్రీస్ అన్ని ఉన్నాయి కానీ అది తొద్దులేమో తిన్నాం కానీ ఎందుకు అన్ని కర్రీస్ ఉన్నాయి కదా. అవును, పిన్ని కూడా ఆలు కర్రీ పంపించిండే, బాగుంది గైస్. చాలా పప్పు ఉన్నది, ఆలు కర్రీ ఉన్నది, టమాటా రసము, చట్నీ అన్ని ఉన్నాయి. ఎందుకు అలా అని అంటే అది మళ్ళీ అట్లే ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇప్పుడు ఉగ్గాని చేద్దాంలే అంటే ఉగ్గాని ఎవరెవరు ఉంటారేమో తెలుసు. డాడీ పెళ్లి వేరు కదా నాకు తెలుసు. అవును, ఢిల్లీకి పోతున్నాడు కదా, పోయినాడు గైస్ ఆల్రెడీ. ఉగ్గాని చేద్దామంటే ఇంకా సర్లే ఎవరు ఉంటారంటే ఇంకా ఇద్దరికి. అజిత్ కూడా కొద్దిసేపు ఉంటే తింటాడు, ఆకలి అయితే అందరిని మ్యాగీ చేసుకున్నాడు. ఉగ్గాని వద్దంటాడు ఈ మధ్య. ఇష్టం కదా ముందు, ఇప్పుడు వద్దంటాడు. డయట్ గైస్, డయట్ ఏమో, గ్యాస్ ఫామ్ అవుతుందని. కొందరు గ్యాస్ అని తినరు. అవును, మేమేం లేదు, నేను నాకు ఇష్టం. మేమిద్దరం ఏమైనా. అవును, ఇదే కాలనేది ఏమి ఉండదు. అవును.
ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది, డిన్నర్ కూడా ఫినిష్ అయింది. నేను ఒకేసారి ఇంకా ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. ఈరోజే ప్యాకింగ్ ఫినిష్ చేసి మంచి పని చేసినాం. ఎందుకంటే ఇంకా రేపటి నుండి అమ్మ ఫుల్ బిజీగా ఉంటుందన్నమాట. దీపావళి కదా, సో ఇల్లంతా క్లీనింగ్ చేసేది అవన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ మార్నింగ్ నుండి నావి పార్సల్స్ కొన్ని ఉన్నాయి, అవి ఓపెన్ కూడా చేయలేదు గైస్. చెప్పులు అట్లా కొన్ని కావాల్సినవి ఉంటాయి కదా, అవి ఆర్డర్ చేసుకున్నాను. ఎస్పెషలీ ఇట్లా కొంచెం హాస్పిటల్లో వేసుకోవడానికి ఇవైతే బాగుంటాయేమో అనిపించింది. లెట్ మీ ఓపెన్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. దీంట్లో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే డిఫరెంట్ కలర్స్లో తీసుకోవచ్చు. సో బేసిక్గా కొంచెం గ్రిప్ బాగుండేటివి తీసుకున్నాను అనమాట. సో గ్రే కలర్ కొంచెం న్యూట్రల్గా తీసుకుందామని చెప్పేసి. ఇందులో వీ హ్యావ్ పింక్, బ్లూ అండ్ బ్రౌన్ కలర్స్ అట్లా కూడా ఉన్నట్టున్నాయి అనుకుంటా. బట్ దిస్ ఈజ్ లుకింగ్ నైస్. అండ్ నా సైజ్ వచ్చేసి Euro 41. సో యాజ్ యూ నో 41 అబౌవ్ 40 సైజ్ ఉండే వాళ్ళకి కొంచెం దొరికేది కష్టం కాబట్టి. సో బాగుంది హాస్పిటల్లో వేసుకోవడానికి, లేదంటే ఇంట్లో జనరల్గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ తర్వాత హాస్పిటల్లో యూజ్ చేసినట్టు మళ్ళీ యూజ్ చేస్తారు లేదో కూడా నాకు తెలీదు. మేబీ అక్కడే నేను కొంచెం ఇదేమి డిస్పోజ్ చేస్తానేమో కూడా తెలియదు. అందుకే ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకోలేదన్నమాట, తక్కువ కాస్ట్లోనే తీసుకున్నాను. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కావాలంటే హోమ్ స్లిప్పర్స్ లాంటివి ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పి. అండ్ దాంతోపాటు కొన్ని టీ-షర్ట్స్ కూడా ఆర్డర్ చేసేసుకున్నాను గైస్, బికాజ్ నాకు బాటమ్స్ బాగా సెట్ అయిపోయినాయి. గో కలర్స్లో ప్లాజోస్ వస్తాయన్నమాట. వీలైతే లింక్ ఇచ్చి ఉంటాను, తీసుకోండి. నా దగ్గర ఇప్పుడు అన్నీ వాష్లో ఉన్నాయి ప్రస్తుతానికి. బట్ యా దోస్ ఆర్ వెరీ వెరీ నైస్. ఎంత కంఫర్టబుల్ ఉన్నాయంటే ఐ రియలీ లైక్ దెమ్. సో పైన టీ-షర్ట్స్ ఒకటే కావాల్సిండే, ఎందుకంటే మొత్తం అన్ని పాపం దర్శన్పై వాడుతున్నాను నేను. సో అందుకని చెప్పేసి కొన్ని తీసుకున్నాం. లెట్ మీ వేర్ ఇట్ అండ్ షో. ఫస్ట్ ది ప్లెయిన్ వైట్ టీషర్ట్. ఈ ప్లెయిన్ వైట్ టీషర్ట్ నాకు చాలా బాగా నచ్చింది. పెద్ద సైజెస్లోనే తీసేసుకున్నాను, ఇట్లా లూజ్ అండ్ కంఫర్టబుల్గా ఉంటే నాకు ఇష్టం అని చెప్పేసి. సో ఇవేంటంటే బేసిక్గా ప్రెగ్నెన్సీ జీన్స్ అని వస్తాయి కదా, వాటికి ఇంటికైనా వేసుకోవచ్చు, లేదంటే జనరల్గా నా దగ్గర నైట్ ప్యాంట్స్ ఉంటాయి కదా, సో దాంట్లోకైనా వేసుకోవచ్చు. ఇది స్పెసిఫిక్గా నేను ప్లెయిన్ వైట్ ఎందుకు పెట్టానంటే చాలా వాటిలోకి రిపీట్ చేయొచ్చు అనమాట తర్వాత కూడా నేను. అండ్ నా దగ్గర ఒకటి బ్లూ అండ్ వైట్ కలర్ థీమ్లో నైట్ ప్యాంట్ ఒకటి ఉంది, దాంట్లోకి మంచిగా సెట్ అవుతుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్ అండ్ క్యూట్. అండ్ జీన్స్ అంటే గుర్తొచ్చింది గైస్, ఒక్క నిమిషం. ఈ జీన్స్ నేను జస్ట్ అట్లా వార్డ్రోబ్స్ అన్నీ సెట్ చేసేటప్పుడు దొరికినాయి అనమాట నాకు. ఇవి యాక్చువల్లీ ఇప్పుడు నాకు పట్టవు, కానీ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ గుడ్ క్వాలిటీ జీన్స్ ఈ రెండు చాలా చాలా బాగుంటాయి. ఐ థింక్ ఇది వచ్చేసి అరౌండ్ ఒక 1000 అట్లా ఉంటుంది, అండ్ ఇంకొకటి అరౌండ్ ఒక 1800 అట్లా ఉంటుంది. మీరు ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా అసలు ఫేడ్ అవుట్ అవ్వడం కానీ డిస్కంఫర్ట్ ఉండడం కానీ అస్సలు ఉండవు అనమాట. సో ఇదొకటి. ఇది చాలా బ్యాగీ లూజ్ ఫిట్టెడ్ ప్యాంట్స్ అంటారు కదా, సో అట్లాంటివి అనమాట. సో హోప్ఫుల్లీ ఇది నాకు మోస్ట్లీ ఇప్పుడు కూడా ఫిట్ అవ్వచ్చేమో అనుకుంటున్నాను. బట్ కొంచెం ఇక్కడ పొట్ట దగ్గర అంతా టైట్ వస్తుందని చెప్పేసి నేను వేసుకోవట్లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిస్క్ ఇట్, ఓకేనా. బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ నైస్. చాలా బాగుంటుంది అనమాట, క్వాలిటీ అంతా అమేజింగ్ ఉంటుంది. బ్యాగీ ఫిట్ జీన్స్ కోసం చూస్తూ ఉంటే సో ఇదొకటి తీసుకోండి. అండ్ దీంతో పాటు ఇంకొక బ్రాండ్ వచ్చేసి ఓన్లీ, సో మీకు తెలిసే ఉంటుంది ఓన్లీ బ్రాండ్. సో ఇది ఇంకొకటి అనమాట. ఇది కూడా అంతే, ఫిట్టింగ్ అవ్వచ్చు, ఏ డ్రెస్ కిందికైనా చాలా మంచిగా సెట్ అవుతుంది అనమాట. అండ్ బ్యాగీ కూడా ఉంటుంది. అలాగే కింద మీకు కొంచెం జాగర్స్ కైండ్ ఆఫ్ ఫిట్ ఇష్టపడే వాళ్ళైతే కిందకు వచ్చేసరికి కొంచెం ఇట్లా చిన్నగా వచ్చేస్తుంది అనమాట. ఐ రియలీ లవ్ దిస్. ఈ రెండు ప్యాంట్స్ నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఇంకేముంది వీటిది, అండ్ అలాగే ఈ టీషర్ట్ ఇంకా రెండు ఉన్నాయి కదా, లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇది ఇంకొక టీషర్ట్. ఇది కూడా నేను నైట్ డ్రెస్సెస్ లాగానే తీసుకున్నాను అనమాట. వెనకాల ఏం లేదు ప్రింట్, వెనకాల మొత్తం ప్లెయిన్ ఉంది. సో టాకోస్ అని వచ్చింది. టాకో ఫ్యాన్స్ చెప్పండి గైస్, టాకో బెల్లో మీ ఫేవరెట్ టాకో ఏది అని చెప్పేసి నెక్స్ట్ వెళ్ళినప్పుడు నేను ట్రై చేయాలి. యూనో నేను ప్రెగ్నెన్సీలో క్రేవ్ చేస్తూ ఉండేది, ఏదైతే నేను తినకూడదో వాటిని క్రేవ్ చేస్తున్నాను అనమాట. KFC అవ్వచ్చు, రామెన్ అవ్వచ్చు, ఎస్పెషలీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో ఎక్కువ KFC, రామెన్ ఈ రెండు ఎక్కువ తినకూడదు. సో KFC అయితే అసలు తినకూడదు అని చెప్పేసి దాని వెనకాల రాసి ఉంటారు డెఫినెట్గా. రామెన్ అయినా అట్లీస్ట్ ఒక 2 monthsకి ఒకసారి వెజ్ తింటున్నాను అనమాట. నాన్ వెజ్ రామెన్ అస్సలు టచ్ కూడా చేయలేదు నేను ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుండి. సో ఐఎమ్ మిస్సింగ్ దెమ్ గైస్, తినాలనిపిస్తుంది. సో కమింగ్ బ్యాక్ ఫర్ ద టీషర్ట్, దిస్ ఈజ్ వెరీ నైస్. మంచి లూజ్ ఫిట్ ఉంది, చూడ్డానికి బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. యా ఇట్స్ నైస్. దిస్ ఈజ్ ద లాస్ట్ వన్. యాక్చువల్లీ ఇది ఒక నైట్ సెట్, ఇంకా బాటమ్స్ డైరెక్ట్గా మీకు చూపిద్దామని చెప్పేసి వేసుకోలేదు. పైన అయితే ఇట్లుంది, మంచిగా క్యూట్గా స్టార్స్ అన్నీ వచ్చినాయి. కలర్ కూడా చాలా బాగుంది కదా. సో ఇవి వచ్చేసి బాటమ్స్ అనమాట.
బాటమ్స్ మోస్ట్లీ నేను ఇట్లా స్ట్రెచబుల్ ఉండేటివి తీసుకుంటున్నాను. అండ్ ఇది ఫుల్ ప్యాంట్ కాదు గైస్, కొంచెం 3/4 కైండ్ ఆఫ్ ప్యాంట్ లాగా వస్తుంది. బికాజ్ ఈ మధ్య నాకు 3/4 ప్యాంట్స్ చాలా కంఫర్టబుల్గా, చాలా బ్రీదబుల్గా అనిపిస్తున్నాయి. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ టైంలో మనకు ఉండాల్సిన దానికంటే వేడిగా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా నాకు వేడిగానే అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి కొంచెం 3/4 ప్యాంట్స్ లాంటివి పెట్టుకున్నాను అనమాట. దీస్ ఆర్ వెరీ నైస్ అండ్ స్ట్రెచబుల్, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ ఈ నాడాస్ కూడా అవసరం లేదు, లిటరలీ పీకేస్తాను తెలుసా, అన్ని వాటికి నాడాస్ తీసేస్తాను. ఐ డోంట్ నో వాట్ విల్ ఐ డూ ఆఫ్టర్ డెలివరీ, ఎందుకంటే అవసరమైనప్పుడు ఉండవు. బట్ ఇప్పుడు ఎందుకు ఇవి ఉంటా అంటే చిరాకు అనిపిస్తూ ఉంటుంది గైస్ నాకు, అందుకే తీసేస్తాను. దిస్ ఈజ్ అ క్యూట్ లిటిల్ పజామా సెట్, అంతే. తీసుకోండి. అది లింక్స్ అన్ని కింద ఇచ్చేసి ఉంటాయన్నమాట డిస్క్రిప్షన్లో. యా, ఐ వ్లాగ్ ఆఫ్టర్ సమ్ టైమ్. 2 days తర్వాత మళ్ళీ వ్లాగ్ చేశాను. మీరు బేబీది ప్యాకింగ్ అంతా చేసినప్పుడు చూసుంటారు కదా. సో ఈ 2-3 డేస్లో మొత్తం ఇల్లు అంతా మమ్మీ క్లీనింగ్ చేస్తున్నారు. దీపావళికి మొత్తం డీప్ క్లీనింగ్ అనమాట. ఒక్క రోజు అంతా నా రూమే పట్టింది. ముందు బట్టలన్నీ తీసి ఇప్పుడు ఫిట్ అయ్యేటివన్నీ పైన పెట్టి ఇంకా మిగతావన్నీ ఇట్లా లోపల పెట్టేసినారు. ప్రస్తుతానికి నాకు ఫిట్ అయ్యే క్లోత్స్ ఈ సెక్షన్ ఒకటే. అండ్ ఈ నైట్ డ్రెస్సెస్లో కూడా పైన టాప్ అయితే పడుతుంది కానీ బాటమ్స్ అసలు ఫిట్ అవ్వట్లేదు. ఇంక ఈ కిందవన్నీ చూసుకొని తర్వాత ఇంకా డొనేషన్కి ఇచ్చేస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నాను. అండ్ నా వీటి సైడ్ ఉంటే దర్శన్వేమో ఇక్కడ ఉన్నాయన్నమాట. దర్శన్ ఏముందిలేండి, అన్నీ ఆల్మోస్ట్ ఫిట్ అయ్యేటివి ఉన్నాయి. అండ్ చాలా పాతవి కూడా ఉన్నాయంట. సో అవి దర్శన్ వచ్చిన తర్వాత అమ్మ ఒకసారి చూసి ఒకవేళ కావాలంటే పెట్టుకో, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేయని చెప్పింది. యాక్చువల్లీ ఈరోజు ధనత్రయోదశి. హ్యాపీ ధనత్రయోదశి అందరికీ. అండ్ బయట కొంచెం లైటింగ్ అంతా కనిపిస్తుంది మీకు, నేను తర్వాత చూపిస్తానండి. ఫెస్టివల్ రోజు యాక్చువల్లీ లైట్స్ వేపిస్తున్నాడు అనమాట ఇయర్ అజిత్. సో వాళ్ళు మార్నింగ్ వచ్చినారు. మార్నింగ్ అంటే లిటరలీ దే కేమ్ అట్ అరౌండ్ 10-10:15 అనుకుంటా. ఇప్పుడు టైం ఎంత అయింది? ఈవినింగ్ 6:15 అట్లా అవుతుంది. మార్నింగ్ నుండి వేస్తూనే ఉన్నారు. ఒక్కొక్క కనెక్షన్ చెక్ చేస్తున్నారు, ఇంకా అయిపోలేదు. నేను కూడా ఇంకా బయటకు వెళ్ళి చూడలేదు దగ్గర అది ఎట్లా వచ్చింది ఏమి అని చెప్పి. సో ఈరోజు చాలా ర్యాండమ్గా ధనత్రయోదశి కదా, అట్లీస్ట్ 1 గ్రామ్ అన్నా ఏమన్నా గోల్డ్ తీసుకున్నాము అనుకుంటున్నాం అనమాట. ఏదైనా పర్లేదు, ఏదైనా 1 గ్రామ్ కాయిన్ కానీ చిన్నది ఏదన్నా, లేదంటే ఏదన్నా పెండెంట్ లాంటిది ఒక 2 గ్రామ్స్లో అట్లా ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఐ థింక్ పెళ్ళైనప్పటి నుండి నాకు ఆ ధనత్రయోదశి స్పెసిఫిక్గా నేను గుర్తుపెట్టుకొని నేనేది తీసుకునేది లేదు. అందుకే జస్ట్ ఈసారి ఒక చిన్నది ఏదైనా కొందాము అనుకుంటున్నాము. ఐ డోంట్ నో రష్ ఎక్కువ ఉంటుందా లేదా అని చెప్పేసి. అజిత్ కూడా వస్తా అన్నాడు, ఎందుకంటే అజిత్ లాస్ట్ ఇయర్ కూడా ఐ థింక్ కాయిన్ ఏదో తీసుకున్నట్టున్నాడు 10 గ్రామ్స్ది. సో ఈసారి కూడా ఏదైనా తీసుకుంటాడేమో. నేనైతే జస్ట్ ఒక 2 గ్రామ్స్లో అట్లా తీసుకుందాం ఏదైనా సింపుల్గా అని చెప్పేసి అనుకుంటున్నాను. సో యా, లెట్స్ గో. దర్శన్ కూడా ఐ థింక్ టుమారో వచ్చేస్తాడు గైస్. టుమారో ఆఫ్టర్నూన్ లోపల రమ్మని చెప్పినాను అనమాట. కొంచెం త్వరగా వస్తే ఇక్కడ కూడా కొంచెం వాళ్ళిద్దరు చూసుకునేట్టు, అజిత్ దర్శన్ చూసుకునేట్టు ఉన్నాయి. ఐ వాంట్ దిస్ డ్రెస్, ఇది బాగా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి ఇది వేసుకున్నాను. యాక్చువల్లీ చాలా బాగుంది కుర్తీ. వీలైతే లింక్ ఇస్తా చూడండి కింద. కాయిన్ కానీ లేదంటే ఏదైనా చిన్న తీసుకుందాం అనుకున్నాను. ఇంకా బేబీకి రింగ్స్ చూస్తున్నాం అనమాట, కొంచెం అడ్జస్టబుల్గా ఉండేటివి, ప్లస్ ఇద్దరికి సెట్ అయ్యేలాగా ఉండేటివి ఏదైనా చూద్దామని చెప్పేసి చూస్తున్నాము. ఇంకా బేబీ రింగ్స్ మోడల్స్లో పెద్దగా కలెక్షన్ ఏమి ఉండదు కదా, ఏదైనా ఉన్న ఆర్డర్ ఇచ్చి చేపిస్తే బాగుంటుంది ఒకవేళ కావాలనుకుంటే. ఈరోజు ఏదో ఒకటి నేను చిన్నది తీసుకోవాలనుకున్నాను కాబట్టి ఒక రింగ్ నచ్చింది అనమాట. సో అది తీసి పక్కన పెట్టాము. ప్లస్ ఇట్లా స్టోన్స్ ఉండేటివి లేదంటే రూబీస్ అట్లాంటివి ఉండేటివి ఏమి తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆ స్టోన్స్ ఉంటే మళ్ళీ అవి సెట్ అవుతాయా లేదా అనేది ఒక డౌట్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. సో అజిత్ అయితే కాయిన్ తీసుకున్నాడు అనమాట. సో నేను మీ క్లాస్లో చూపిస్తాను ఆ కాయిన్. సో దాంతోపాటు ఇంకా ఐ ఆల్సో టుక్ ఒక చిన్న బేబీ రింగ్ ఒకటి తీసుకున్నా, ఒక 1.5 గ్రామ్స్ ఉండేది అట్లా. సో విచ్ ఈస్ వెరీ వెరీ క్యూట్, నాకైతే చాలా బాగా నచ్చింది అది. సో యా,
యూఆర్ బ్యాక్ హోమ్. నేను ఒకటి చిన్నది రింగ్ తీసుకున్నాను గైస్ బేబీకి. రష్ కూడా బాగానే ఉండినారనమాట, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు గోల్డ్ అంతా ఈరోజు. సో యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ family. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.